ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో, సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ. ఎస్. గంధర్వుడు. మన కలయిక ఓ మిస్టరీ, నా వెనుకుందో పెద్ద హిస్టరీ. ఓ చూడండి, మీకెంత ఉద్రేకం ఉన్నా మీరు ఒక ఆడదేనన్న విషయం మర్చిపోకండి. మీకే అవమానం జరిగినా బాధపడే మీ అభిమానులు అయిన వాళ్ళు మీ వెనకే ఉన్నారని గుర్తుంచుకోండి. అందుకే మీ మీద పడిన చేతుల్ని కట్టి తెచ్చి మీ ముందు పడేశాడు మీ గంధర్వుడు. తాళి కట్టిన వాడి చెయ్యి తప్ప ఇంకొకటి చెయ్యి ఆడదాని మీద పడకూడదు. చూడమ్మా, ఇంతవరకు మీ ఇద్దరు కలిసి అరుంధతిని చూడలేదు, అందుకే అనర్థాలు. చూడండమ్మా, చూపిస్తా. ఏనాటికైనా మీ ఇద్దరిని బట్టి అరుంధతిని చూపించాకే ఇంకో పెళ్లి, ఇంకో సంభావన. అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియభామిని. ఎంత సెటప్ ఉంటేనే గానీ పాయింట్ లోకి రాలేము. ఒరే అప్పగా, నువ్వు ఆ పోలీసు ఆవిడ మెడలో తాళి కట్టావు కదా, తీసి పారేద్దేమో రుణం తీరిపోద్ది అనుకున్నావు. లేదే, యూనిఫారం తో పాటు వేసుకొని టింగ్ 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 మని తిరుగుతాంది. నువ్వు తాకూడదమ్మా, మేమే తాగాలి. ఇప్పుడు ఆవిడ నీకు గంధర్వుడని నిక్కునే పెట్టేసుకొని ఎన్నెల్లో మళ్ళీ పోలీసులు వేసుకుంటుంది. అమ్మా, మేము అడిగిన దానికి సమాధానం చెప్పే వరకు నువ్వు తాకూడదు, మేమే తాగాలి. మరి నీ సంగతి ఏంటి? అనుకోకుండా తాళి కట్టారంటే అయ్యో పాపం అంటావు, అర్ధరాత్రి వెళ్తావు, అన్నం పెడతావు, పాట పెడతావు, ఇంటర్వ్యూలు కార్డేస్తావు. మరి శుభం కార్డు ఎప్పుడు వేస్తావా? ఇప్పుడు మీ అమ్మ నేను అనాథం చేసిందని, ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చేసిందని నువ్వు బాధపడిపోతున్నావా? మరి నే మాట్లాడి రేపు అలవాటు ప్రకారం అర్ధరాత్రి పూట ఆవిడ ఇంటికెళ్ళి అన్నం పెట్టి పాట పాడి అదే కళనుకొని కాపురం చేసావనుకో, పంపులు పని కొడుకు పుట్టాడనుకో, ఆవిడికి మొగుడెవరో తెలియక, వీడికి తండ్రి ఎవడో తెలియక, వన్ సైడ్ ఫ్యామిలీ తాడు అనాథ కాడా, ఆడి ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ మరి అన్యాయం అయిపోదా? ఇప్పుడు నువ్వు మీ అమ్మని తిట్టినట్టుగా ఆడు నేను తిట్టన్న గ్యారంటీ ఏంటి? మొత్తం అంతా చండాలం చేసావయ్యా. ఇదేటిదే మందు అయిపోయిందేటి? నీ మందు ఇప్పుడు మీరెవరు తాకూడదు, నేను ఒక్కడిని తాగాలి. ఎవడ మనల్ని తిట్టేది? పెళ్లి దొంగలా చేసుకున్నా కాపురం దొరలా చేద్దాం. సిబిఐ ఆఫీసర్ మా పెళ్ళామని గుర్తు చేశారుగా, చూడకుండా లేకపోతున్నాను రావు సార్. చూసొస్తా. ఎక్కడికి? నా వైఫ్స్ దగ్గరికి. ఇప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్ లో ఉంటది. మరి అక్కడ ఉంటదనేగా కలిసి టీ తాగొద్దామని వెళ్తున్నాం. రే చేసే, ఈ టీ తాగొస్తాడా, టిఫిన్ కూడా చేసేస్తాడా? బయట యాక్టింగ్ లోన అండర్స్టాండింగ్ బాగా ఉన్నట్టుగా ఉంది. మిస్టర్ దాసు, మేడం, ఈసారి మాత్రం ఆ రాజా మన నుంచి తప్పించుకోలేడు. అవును మేడం. అతన్ని పట్టుకోవడం కోసం చాలా పవర్ఫుల్ ప్లాన్ వేశాను. అది చాలా సీక్రెట్ గా ఉండాలి. నా అసిస్టెంట్ కూడా చెప్పట్లేదు. ప్లీజ్ బి అలర్ట్. ఓకే మేడం. ప్లాన్ ఏంటంటే, రేపు హోలీ, మీ మెగా థీఫ్ రాజా తప్పకుండా రేపు ఆ లేబర్ కాలనీకి వస్తాడు. మనిద్దరం అక్కడే ఉంటాం. మనం ఉన్న సంగతి డిపార్ట్మెంట్ కూడా తెలియకూడదు. అతను మనకు సైట్ అయిన వెంటనే మేడం తప్పించుకుపోకుండా అబ్జర్వ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మన నుంచి తప్పించుకోవడానికి వీలేదు. రాజగడ్ బ్యాచ్ నా శాత యాసం కట్టించారు. రాజా భయపెట్టి మరీ కట్టించారు. ఎందుకు భయపెట్టావు? మొన్న అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం ఇప్పించే మ్యాటర్ లో ఇరుక్కున్నాను. అది నా ప్లాన్ వాడికి ఎలా తెలిసింది? మీరు చెప్తున్నప్పుడు మీతో టీ తాగి మరీ అన్నాడు. Is it? మొత్తానికి మన రంగు ఆడికి తెలిసిపోయింది. ఆ రంగుల్లో మీరు కలిసిపోయారు. రంగుకి రంగుకి మధ్యలో బొంగుల నేను మిగిలిపోయాను. అసలు రంగులు ఎవడ కనిపెట్టాడో కానీ అని ఆడి మీద రంగుల్లో రంగోలి ఉమ్మెయ్యాలి. మొత్తానికి శీతాకాలంలో చుట్టుకోవడానికి కోటు మిగిలి. क्या रे मैं तेरे को समझाया ना, अबू धाबी में प्लान करता हूँ. క్యాష్ క్యాష్ 5 లక్షలు. 5 లక్షల? నేను అడిగింది 5 కోట్లే, దట్ టు గోల్డ్. మా క్యాబినెట్ డిసైడ్ చేసింది అంతే. నేను చెప్పిన డీల్ చెప్పినట్టు జరిగితేనే మీకు ఆ సిమ్ కార్డ్ దక్కేది, లేదా నేను
ఏంటి సిమ్ము కార్డులు ఇవ్వవా? తుడిసి సంకలో పెట్టుకో నాని రీఛార్జ్లు అవుతాయి. ఏయ్, నీలాంటి పోస్ట్ కార్డు గాలతో నా కాళ్ళు ముళ్ళు చాలా సార్లు తీసుకున్నాను రా. కొల్లిపోయినాయలా నీ సిమ్ కార్డులతో మాకు పని లేదు. ఏదో ఎన్నాళ్ళు నువ్వు జాగ్రత్తగా అట్టే పెట్టావు కాబట్టి, నీ కష్టం ఉంచుకోవడం మంచిది కాదు కాబట్టి నీకు ఇదైనా పడేద్దామని వచ్చాం. అది రెంటే అనుకో, డొనేషన్ అనుకో, నీ ఇష్టం. ఇటు మరి అయితేతా రేకుతా. రేపు పొద్దున 10 గంటల లోపల నువ్వు వచ్చి నా కాల్లో ముళ్ళు తీసి ఆ సిమ్ములు ఇచ్చి క్యాష్ అట్టుకెళ్ళిపో. అలా జరగలేదనుకో నా ఒంటి మీద ఎంట్రుకు రాలిపోయింది అనుకుంటా. సిమ్ కార్డ్ తో కిసి కీమత్ పే నహీ. రేయ్, ఆ సిమ్ కార్డులు మొల్ల తాయితరా కట్టించుకో. రేపు పొద్దున ఆడే వస్తాడు రండిరా. అసలు విషయం వాడితో చెప్తే రేపేంటి ఈ రోజే కుక్కలా ఇక్కడికి వస్తాడు. నేను వెళ్ళి చెప్తా. ఏం చెప్పేది? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? రేపు ఆ మండల శేషుని మన ఇన్ఫ్లుయెన్స్ తో బెయిల్ మీద బయటకు తీసుకొస్తున్న విషయం వాడితో చెప్తే 5 కోట్లు కాదు 2కి వస్తాడు. ఇంకా మాట్లాడితే 1కి వస్తాడు. ఫ్రీగా వస్తాడు. నేను వెళ్ళి చెప్తా. వెళ్ళి చెప్పు, ఆ రివర్స్ లో వేస్తాడు. కనీసం ఆ గదిలో ఉన్న స్వీట్ వాయిస్ తోనే చెప్పొస్తా. దాన్ని గోకటానికే నువ్వు ఇక్కడికి వచ్చావు నాకు తెలుసు. పదరా. ఆ బెయిల్ రేయ్, ఇది ఆడు ఎన్నాడంటే మన బతుకులు చేపల చెరువులు అయిపోతాయి. నేను తీసుకెళ్ళండి రండి. రత్నప్రభ, మీరు ఆ శేషుగాడిని పట్టుకుంటారని లేదా రిజైన్ చేస్తానని మీడియా ముందు కమిట్ అయ్యారు. మీరు రిజైన్ చేస్తానని చెప్పిన డేట్ 2 రోజులు ఉంది. సో వాట్ నెక్స్ట్? ఓకే సార్, ముందు మాసరే బ్యాచ్ ని అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేయాలి. పర్మిషన్ ఇవ్వండి. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కి సాక్ష్యం ఏంటి? వీళ్ళకి ఈ హత్యకి సంబంధం ఉంది. ఇది ప్రూవ్ చేయలేకపోతే నేను ఇమీడియట్ గా రిజైన్ చేస్తాను. వాళ్ళను ప్రూవ్ చేయడం కాదు మేడం, ముందు మీ రిజిగ్నేషన్ తేలాలి. ఎస్, రేపే డెడ్ లైన్ పెట్టింది బాబాయ్. చాలా మంచి రోజు. ఆ? అవును, ఆవిడ రిజైన్ చేసే ఆఫీసరే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆర్డినరీ లేడీ. అప్పుడు ఆవిడతో నీ మ్యారేజ్ కలెక్షన్ గురించి లీకింగ్ చేస్తాం. వెంటనే కేసులు కూడా మానేసి సూట్ కేసు పెట్టుకుని తిన్నగా మన ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా ఆవిడ అరెస్టులకి రెస్ట్, మన ఇంట్లో హౌస్ అరెస్ట్. అవును, అప్పుడు దొంగోడి పెళ్ళని స్టోరీ దొంగ కాపురంగా మారిపోయింది. అప్పుడు ఆవిడ నీకు దొంగోడి పెళ్ళం, నాకు దొంగ వదిన, మీ పిల్లలకి దొంగ తల్లి, నువ్వు ఒక దొంగ తండ్రివి. ఇంకా ఆలోచిందేనుగా, నువ్వు వెంటనే గృహ ప్రవేశానికి ఒక మంచి ఆవుని కొట్టుకొచ్చాయి. అడ్డెలాగున్నా పర్వాలేదు, తోక మాత్రం తిన్నగా ఉండాల. తనను తాళి కట్టిన భార్యగా నేనెప్పుడు చూడలేదు. ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్ గాని గౌరవించాను. తను ఓడిపోకూడదు, నేను ఓడనివ్వను. రేపు తను రిజైన్ చేసే లోపు ఈ కేసుకు సంబంధించిన బలమైన సాక్ష్యాన్ని సంపాదిస్తా. అదా శేషిగాడి చేతే కక్కిస్తా. బెయిల్ బెయిల్ రేయ్, మనకు బెయిల్ ఓకే అవుతుంది. ఇంకా మర్యాదగా చూసుకోండి, లేకపోతే మనం బయటికి వెళ్ళాక మీరు ట్రాన్స్ఫరింగ్. రేయ్, పోలీసు వాళ్ళ దిష్టి తగిలే ఇక్కడ మొక్కబడట్లేదు. మీరు కిందికెళ్ళి కాపలాగాయండి, పిలుస్తాం. అలాగే సార్. పదండి బాబు, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడేంటో. పదండి. సర్దేలామా ఎలా ఎలా. ఇక్కడ ఒక్క నర్సు బాగాదు, ఆసుపత్రి అంటే కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి, లేకపోతే ఆడొస్తాడు. పోయింది అర్థం కావట్లేదు. సల్లడి కానీ మన అయిపోయినట్టే. బాబాయ్ బయట అదిరిపోయింది, షూట్ చేసానా? అమ్మాయి, మనం తీయాల్సిందే అని చెప్పే సాక్ష్యం బయట కాదు. నా సింకాళ్ళు ఎక్కడ? ఎవరా? బయట ఎంత హడావిడిగా ఉంది. వీడు చూస్తే చచ్చేలా ఉన్నాడు. వెంటనే వీడి చేతి నిజం చెప్పించాలి. నువ్వు చూచారా బాబు? నువ్వు నిజం చెప్పరా నాయనా. చెప్పరా, నువ్వు చేసిన హత్య వెనకాల ఎవరున్నారో చెప్పరా శశు. చెప్పు, చెప్పరా. రియల్ ఎస్టేట్ గొడవల్లో కేసీ చౌదరిని చంపడానికి మాసరయ్య నాకు డబ్బిచ్చాడు. నేనే చంపాను. మాసరయ్య చాలా మందిని నాతో చంపించాడు. నా సిమ్ కార్డ్స్ లో వాళ్ళ పేరు శశు. అయిపోయింది.
శ్రీవారు ఎవడో ఫోన్ లో మ్లేచ్ఛ భాషలో ప్రేలుతున్నాడు. ఎవరాదే? ఇది నేను మీకు చేసే లాస్ట్ కాల్. బెయిల్ మీద వాడిని బయటికి తీసుకొచ్చి ఎస్కేప్ అవుదాం అనుకున్నారా? అందుకే వాడిని నేనే ఖతం చేశాను. ఇంకా మీకు మిగిలింది ఆ సిమ్ కార్డ్స్ ఒకటే మాసరయ్యా. సాయంత్రం దాకానే టైం. నేను అడిగిన పేమెంట్ తో రండి, లేదా మేం దుబాయ్ వెళ్ళిపోతున్నాం, మీరు అక్కడికి రావాలి. అయ్యా, శేషుగాడు చనిపోయే ముందు వాడి దగ్గర ఎవరో మరణ వాంగ్మూలం రికార్డ్ చేశారంట. నువ్వెంత లక్కీరా, నీకు వాడు చేయి తగిలింది. ఇవన్నీ రాసుకోవటమేనా? నువ్వు వాడి చేతిలో చచ్చిపోయింటే బాగుండేదిరా. వచ్చే జన్మలో నువ్వు పిచ్చి కుక్కగానైనా పుట్టి విశ్వాసంగా బతికేవాడివి. రాజ్, నేను నీతో దొంగాటాడాను. నువ్వా పోలీస్ ఆవిడ్ని దొంగ పెళ్లి చేసుకున్నావు. మేమిద్దరం ఒకేసారి నీతో దొంగ పోలీస్ ఆటాడితే ఎలా? ఎక్కడికి? ఏదో డిసైన్ చేశారని తెలిసింది. మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఇక్కడ నుంచి వెంటనే దుబాయ్ వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్ లో అంతా రెడీ. మన మూమెంట్ ఎవరికి తెలియకూడదని ఆటో ప్లాన్. రాజ్ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి రాసిన దగ్గర నుంచి పోనీరా, బయట నుంచి అయినా చూస్తాను. తీసుకెళ్ళరా, లేదా ఆటో నుంచి ఉరికేసి రాజ్ దగ్గరికి వెళ్ళిపోతాను. సంజయ్, హలో. చూడండి రత్నప్రభు గారు, తొందరపడి మీరు మీ జాబ్ కు రిజైన్ చేయకండి. వాట్? మీరు కేసు గెలవడానికి కావలసిన బలమైన సాక్ష్యం, ఆ శేషుగాడి మరణ వాంగ్మూలం నేను సంపాదించాను. హూస్ దిస్? మీరు గంధర్వుడు అనుకుంటారు, నేను మీ అభిమాని అనుకుంటాను. మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తొందరపడి రిజైన్ చేయకూడదు. అందుకే మీకు కావలసిన సాక్ష్యాలు మరికొద్ది నిమిషాల్లో మీ ముందుంటాయి. जिस देश में गंगा बहती नहीं है, బాంబు బెహతీ है. అయినా దుబాయ్ గడి కోసం, ఆయిల్ రాణి కోసం మనం వ్యాన్ బాంబు ప్లాన్ చేస్తే వాళ్ళిద్దరట్ట జాయిన్ అయ్యారా? అయ్యా అబుగాడు పోయాడు. రేఖ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఆ దొంగ పోలీసు సేఫ్, కానీ అన్కాన్షియస్ లో ఉన్నారు. సెక్యూరిటీ టైటింగ్ చేసినట్టు కొంత ఇలా తోచారు. అవును, ముగ్గురిని ఒకే గదిలో పెట్టారట్రా, విడివిడిగా పెట్టచ్చు కదా. ఐసీయూ అంటే అంతే మరి. పైకో కిందకో తేలేంత వరకు అందరు ఒక దగ్గర కుక్కేస్తారు. రేఖ ముందు లేస్తే మనోడిని చూస్తుంది, పర్లేదు. మనోడు ముందు లేచాడు అనుకో, ఇద్దరిని చూస్తాడు, ఇబ్బంది లేదు. కానీ సిబిఐ ముందు లేచింది అనుకో, మనోడు చూస్తుంది, గుర్తుపడుతుంది, మొత్తం అంతా గోల్మాల్ గోంగూర పచ్చడి అయిపోతుంది. అసలు ఆ రోజు పెళ్లి మండపంలో దూరి ఆ మాసరాయ కొడుకు బదులు ఆ సిబిఐ మెడలో మనోడు తాలికట్టాడు చూడు. అప్పటి నుంచి వీడికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆ తెంగోడు పడాల్సిన కష్టాలని మనోడు పడుతున్నాడు. ఏది ఏమైనా సరే మనోడు తప్పించడానికి మనం సిద్ధంగా ఉండాలి. 4 పిల్లడికి నేను చెప్తాను. వాడే వీడా ఆ జంపింగ్ పెళ్లి కొడుకు. ఇదివరకైతే కనపడ్డ వెంటనే వాడిని హక్ చేసుకుని ముద్దులు పెట్టేసుకునేదాన్ని. ఇప్పుడు వాడు నీ పర్మిషన్ కావాలి. వాడి గుండెల మీద పడుకుని ఆఖరు ఊపిరి వదిలేయడానికి ఒక్క ఛాన్స్ ప్లీజ్. నీ గుండెల మీద ఎంత హాయిగా ఉందిటా, ఒళ్ళంతా కాలిపోయిందిటా బాగా. నీకు నా మామంటే చాలా ఇష్టం కదా, అది మాత్రం అలాగే ఉందిరా. ఇవిగో నువ్వు నాకు ఇచ్చినవి నా దగ్గరే ఉంచాను, వాళ్ళకి ఇవ్వలేదు. అవును రే రే రే, నాకు నువ్వు కనిపించట్లేదు, ఏది కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది.
ఎవరు నన్ను రమ్మని లాక్కుపోతున్నారు. నా గుండె ఆగిపోతుంది, ఆగి కొట్టుకుంటుంది. మీ గుండె బలంతో కొన్న ఊపిరితో కొట్టుకుంటుంది. నీకు చెప్పకుండా వెళ్ళిపోతావు అనుకున్నా కదా, అలాగే వెళ్ళిపోతున్నాను. అలాగే సమझे. ఎక్కడే ఆ శేషుగాడి దగ్గర రికార్డ్ చేసిన వాంగ్మూలం ఎక్కడ? ఎవరు రికార్డ్ చేశారు? ఏంటి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఆ దొంగరాజా గారితో చెప్పి చేయించలేదా నువ్వు? అతను రికార్డ్ చేశాడా? అవునే, ఎక్కడ చెప్పు. చెప్పవే. నాకు తెలీదు. ఆఫీసర్ రత్నప్రభని హాస్పిటల్ నుంచి ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆమె గాయాలతో అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా జరిగిన ఈ కిడ్నాప్ తయారైంది. మీ రత్నప్రభ మా దగ్గర సేఫ్ గా ఉందయ్యా. ఊరికే గింజుకున్నంత మాత్రంతో మమ్మల్ని ఏం బేకలేవు. చెప్పేది ఇను. మాకు సంబంధించిన రహస్యాలు నీ దగ్గర ఉన్నాయి. దాని తాలూకు సీడీ సిమ్ కార్డులు సాయంకాలం లోపు నువ్వే స్వయంగా తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. అప్పుడే ఆ సిబిఐ బయటికి రిలీజ్ అవుద్ది. లేదనుకో దాన్ని మేము చంపం, నీ అకౌంట్ లో అది చచ్చిపోతాయి. తెలిసినోడు ఎవడో పోయేట్టుగా ఉన్నాడంటే నువ్వు చూడటానికి వచ్చానులే. ఎనీవే ఎర్లీ రికవరీ. నీ హెల్త్ నా వెల్త్ బాగుండాలయ్యా. రండ్రా, జీవుడు పోయాక చూస్తే బాగుండదు. ఎవరినైనా బతికుండగానే ఏమైనా చెయ్యాలి. ఎలా ఇక్కడి నుంచి బయటపడింది? ఆ ఆధారాలు అతని దగ్గర నుంచి ఎలా సంపాదించేది? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే చచ్చిపోతావు, జాగ్రత్త. సాయంత్రం దాకే టైం. హలో హలో సార్, సార్, హలో హలో సార్, చాలా ఎమర్జెన్సీ సార్. జర్నలిస్ట్ అయి ఉంటారు. అయ్యా, మా అమ్మాయిని ఎవరు ఎత్తుకుపోయారంట. ఆ వివరాలు ఏమన్నా తెలిసాయా మీకు? మేమేమన్నా మంత్రగాళ్ళమా అంజన వేసి తెలుసుకోవడానికి? మా టెన్షన్ లో మేమున్నాం. బాబు, ఆ రోజు బెదిరించి అల్లరి చేశారే, వాడు వెనక దన్నున్న వెదవలే బాబు ఈ పని చేస్తుంటారు. అవును బాబు. ఏంటో ప్రతి వాళ్ళు పోలీసులు అయిపోతున్నారు. మీకు అన్ని తెలిసినట్టున్నాయి. మీ ప్రయత్నం మీరే చేసుకోండి, మేమెందుకు? అదేంటి బాబు, ఆడపిల్ల. ఆడపిల్లలా ఎప్పుడు బిహేవ్ చేసింది? ఎమోషన్స్ మాకు లేవా? ఎమోషన్స్ అవతల పార్టీ వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్లే, అది ఆలోచించాలి. అవునమ్మా, గాంధీ గారి కంటే గాడిసే పవర్ఫుల్ కదా. తమరికి తెలిసినంత తెలియదులేండి. అయినా ఈ ఇన్సిడెంట్ ఈ రాష్ట్రానికి చెందింది కాదు. ఈవిడ ఇతర రాష్ట్రాల్లో చేసిన గొడవలకు అక్కడి నుంచి వచ్చిన అటాక్ ఇది. డిపార్ట్మెంట్ కి ఎంత చెడ్డ పేరు తెచ్చింది. చిచి, అన్ని మ్యాగజైన్స్ చాలా బ్యాడ్ గా రాసేయండి. మీడియా అంతా ఉతికేస్తున్నారండి. నీకిది కావాలి, నీకిది కావాలి. ఆడదాని అనేది మర్చిపోయి అన్నం కూడా లేకుండా చాలా సిన్సియర్ గా ఉండాలి. పోలీసు వాళ్ళు వెనక అడుగు వేయకూడదని చెప్పావుగా. ఇప్పుడు చూడు వీళ్ళంతా ఎంత సిన్సియర్ గా ఉన్నారో, ఎన్ని పోలీసు అడుగులు నీకు తోడుగా ఉన్నాయో. ఇప్పుడు కనుక నువ్వు నా ముందుంటే దీనికి ఏం సమాధానం చెప్తావని చెప్పుతో కొట్టి ఈ పాటికి నీ చేత రాజీనామా చేయించుండేదాన్ని. సార్, అది బతికుండగా నాకు అప్పచెప్తారన్న ఆశ నాకు లేదు. ఇతర రాష్ట్రాల వాళ్ళు దాన్ని పంచుకు తినేశారని చెప్పకుండా కనీసం దాన్ని సవాళ్ళైనా నాకు అప్పచెప్పండి. చాలు చాలు. సార్, ఇప్పుడు వీడెవడో జర్నలిస్ట్ అయి ఉంటాడు, వీడికి దొరకకూడదు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోడు ఎవడో కానీ ఆయన మహానుభావుడు. దాన్ని చెడదొప్పుతున్న మన మీద మనం ఉమ్మేసుకోవాలి. హలో 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 హలో, ఎవరో చెప్పండి. ఛ,
తను ఎక్కడుందో తెలిసిందా? వేసినంత జాడు కూడా తెలియలేదు, మొత్తం అంతా కట్టుదిట్టం చేయించారు. పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. హలో, స్పీకింగ్. అసలు ఆ మాసరే బ్యాచ్ మొత్తం నొక్కేస్తే అది అసలు మొత్తం విరిచేస్తే ఏ తన ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, అది మర్చిపోకండి. హలో, ఇక్కడ నేను చాలా రిస్క్ లో ఉన్నాను, దయచేసి వినండి. దేర్ నో టైం. నేను సిబిఐ ఆఫీసర్ రత్నప్రభని. నన్ను మాత్రే బ్యాచ్ కిడ్నాప్ చేసి ఇక్కడ పడేశారు. నా గురించి ఆలోచించమని చెప్పట్లేదు, నేను చెప్పేది విని నాకు హెల్ప్ చేయండి. మీరెవరో నాకు తెలీదు, మీరొక్కరే నాకు ఇప్పుడు ఆధారం. నేను చాలా కష్టపడి ఫోన్ కనెక్ట్ చేసుకున్నాను, ఇదెంతోసేపు పనిచేయదు. హలో, హలో, హలో రత్న. ప్లీజ్ హెల్ప్. హలో, హలో రత్న. రేయ్ ఏమైందిరా? దేని కంగారు పడుతున్నావు? రత్న ఫోన్ చేసిందిరా, రత్న మధ్యలోనే కట్ అవుతుంది. ఎక్కడి నుంచి? హలో, హలో హలో. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఆ చోట ఎక్కడ? ఐ డోంట్ నో వేర్ ఐ యామ్. నా గురించి ఆలోచించకండి. ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు రాజా అనే అతని దగ్గర ఉన్నాయి, అవి సంపాదించి ఆశ్రయ బ్యాచ్ కి శిక్ష పడేలా చూడండి ప్లీజ్. హలో, హలో. శిక్ష పడేలా చూడండి ప్లీజ్. ఎక్కడుందో చెప్పిందా? తను ఎక్కడుందో తనకి తెలియదంట. ఏటా ఈ సెల్ ఫోన్ లో చేసి నంబర్ అయితే వస్తుంది కానీ ఇంటి పేరు, అడ్రస్, ఫోటో కూడా వస్తే ఎంత బాగున్నా. కరెక్ట్. ఆ ల్యాండ్ లైన్ ఫోన్ నంబరు టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఉంటది. పట్టించాడు. హలో, నేను నంబర్ ఇస్తున్నాను, దాని అడ్రస్ ఎక్కడో చెప్పండి. వాళ్ళు ఇంకెక్కడికి రారు, మీరు సేఫ్. చాలా థ్యాంక్స్. మీరెవరు? మీరు ఫోన్ చేసింది నాకే. మీరా? అనుకోకుండా లైన్ లో కలిసి మీకు శ్రమిచ్చాను. అనుకోకుండా మీకు లైన్ లో కలవడం ఇది మొదటిసారి కాదు, రెండోసారి. రెండోసారా? ఇదే ఆఖరిసారి అయితే మంచిది. ఇదిగో ఆ శేషు దగ్గర నేను రికార్డ్ చేసిన మరణ వాంగ్మూలం, ఆడ దగ్గర కొట్టేసిన సిమ్ కార్డ్స్. ఇంకా మీరు రిజైన్ చేయక్కర్లేదు, చెయ్యకూడదు. అంటే నువ్వు పంతం పట్టి పట్టుకోవాలని కలవరించే దొంగ రాజాని. ఓహో, నువ్వేనా రాజావి? నువ్వు తట్టుకోలేని ఇంకో నిజం ఇంకా ఈ చీకట్లోనే దాగుంది. ఏంటా చీకటి నిజం? దొంగెవరో తెలుసుకున్నావు చాలు, కానీ ఈ దొంగ ఎలా ఉంటాడో చూడాలనుకోకు. నిన్నిప్పుడే ఇక్కడ నేను చూసి తీరాలి. నువ్వు నన్ను చూడాలి. Come on. నువ్వు నన్ను ఎప్పటికీ చూడకూడదు. చూడాలి. దొంగలా నీ నుంచి తప్పించుకోవాలనుకున్నాను, కానీ తాళి కట్టి నీకు ఇలా దొరికిపోతాను అనుకోలేదు. ఈ దొంగోడి పెళ్లిని సీరియస్ గా తీసుకోకు, దొంగాటలా మర్చిపో. చూడు, ఈ సాక్ష్యాలతో వాళ్ళని నేరస్తులుగా నిరూపించేంత వరకు నన్ను బయట నీతో పాటు ఉండనివ్వు.
నా మాట నమ్ము. నువ్వే నేరస్తుల్ని పట్టుకోవడం మా పోలీస్ డ్యూటీ, మీ దొంగల పని కాదు. నేరస్తుల్ని పట్టుకోవడమే మీ పోలీసులకు తెలుసు, కానీ దొంగలు ఎలాంటి ఎత్తులేస్తారో దొంగకే తెలుసు. మీ దొంగ పోలీస్ చట్టం చూస్తుంటే జనం దృష్టిలో సిన్సియర్ ఆఫీసర్ లాగా పెద్ద బిల్డప్ ఇచ్చి సీక్రెట్ గా అరకు వ్యాలీ హనీమూన్కి వెళ్తున్నట్టు ఉందండి. బాస్, దొంగోడు పెళ్లిలో పోలీసు మెడలో తాళి కట్టాడు, పోలీసు దొంగోడితో చేతులు కలిపి బేడీలు వేసుకుంది. మేము అడిగిన సాక్ష్యాలు నువ్వే తీసుకొచ్చి పర్సనల్ గా మాకు ఇచ్చేసి ఉంటే ఇవాళ నువ్వు దానికి దొరికేవాడి కాదు కదా. కానీ ఇప్పుడు నేను మీకు ఎందుకు అడ్డు తగిలానంటే మీ కప్లింగ్ కట్ చేసి పంపించేద్దామని కాదు, ఆ శేషుగాడి మరణ వాంగ్మూలం, ఆ సిమ్ కార్డులు మాకు అప్పచెప్పమని. లేదనుకో మాకు మహాత్మా గాంధీ గారిని పబ్లిక్ గా కాల్ చేసిన ఈ దేశంలో మిమ్మల్ని ఊదేయటం నేను పబ్లిక్ లో ప్యాక్ ఆడుకున్నట్టురా. రాస్కెల్స్, మీ బెదిరింపులకు జడిస్తే పోలీస్కి అర్థమే ఉండదు. ఏదో శాంపిల్ గా ఉంటదని గురి తప్పించాను. నేను అడిగిన రెండు నా చేతిలో పెట్టలేదనుకో ఇలా గురి తప్పదు. నీకు కావాల్సిన సాక్ష్యాలే కదా, అవి నేను ఇస్తాను. No, don't give it. రత, నా మాట విను. నేను ఇవ్వనివ్వను. వదులు. No, don't give it. ఇది ఇవ్వకపోతే చంపేస్తారు. ప్రాణాలు పోయినా పర్లేదు. వాళ్ళ మాట నమ్మొద్దు. చెప్పేది నీకే. Please. ఇప్పుడు ఎందుకైనా మనం చెక్ చేయండి రా. రియల్ ఎస్టేట్ గొడవల్లో ఏసీ చౌదరిని చంపడానికి డబ్బిచ్చాడు. నేనే ఎలా ఓకే సార్, సిమ్ కార్డ్స్ కూడా ఓకే సార్. అయితే పార్టీ మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తెచ్చింది మా కోసం, అసెంబ్లీలు పార్లమెంట్లు నడిచేది మా కోసం. తుఫాన్లు వచ్చినా సునామీలు వచ్చినా మేము చందాలు వసూలు చేసుకోవడం కోసం, ఊర్లు లేపేసి డ్యాములు కట్టేది మా ఖజానాలు నింపుకోవడం కోసం. जिस देश में गंगा बहती है नहीं है, गूंडा गूंडा बहती है. వీళ్ళతో కాళ్ళు ముళ్ళు తీర్చుకోవడం మర్చిపోయాను రా. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లైఫ్. బాయ్. నువ్వు ఇప్పుడు న్యాయస్థానంలో ఉండే న్యాయదేవత బొమ్మవి, చెవులే గాని కళ్ళు. Leave me! న్యాయస్థానంలో త్రాసు పట్టుకున్న న్యాయదేవత కళ్ళు మూసుకుంటే కత్తి పట్టిన న్యాయదేవత కళ్ళు తెరుస్తుంది, అన్యాయానికి శిక్ష వేస్తుంది.
యాక్సిడెంట్ అయింది రత్నప్రభ గారు. అందరూ తాగేస్తున్నారు. పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి జీప్ మొత్తం ఫైర్ అయిపోయింది. చనిపోయిన వాళ్ళందరూ మాసరయ్య అతని తాలూకు మనుషులు. ఈ గడ్డపై మరో రావణ కాష్టం. కొడుకు పుట్టేది తండ్రికి తలకొరి పెట్టడానికంటారు, కానీ ఈ కొడుకు తన తండ్రికి కడసారిగా కాల్లో ముళ్ళు తీయాల్సి వచ్చింది. 100 ముళ్ళులు తీయించిన కాలు ఒక్క ముళ్ళు దెబ్బకే చెల్లు చీటీ అయిపోయింది. అయ్యయ్యో, ఏమిటి దారుణం! మహాత్మా గాంధీ వీళ్ల కోసమే స్వాతంత్ర్యం సంపాదిస్తే వీళ్ళు దేశాన్ని ఎలా దోచుకుంటున్నారా అని పైనుంచి చూస్తుంటే వీళ్ళిలా తాగి రోడ్లకు బలైపోతే భరతమాత తల్లి ఎంత బాధపడుతుంది. సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. లేట్ అయితే జైలు తలుపులు మూసేస్తారు. పదా, నువ్వు చెప్పావే నీకేవో ఫ్యాక్షన్ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయని, ఏంటవి? ఏం లేదు, మన హీరోలందరికీ ఫ్యాక్షన్ ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి కదా, మనకి లేకపోతే బావదని 4 సినిమాల్లోని సీన్లను తీసి పిట్టుగా చెప్పానంతే. అదే మన ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్. ఆగండి. ఇన్నాళ్ళ దొరికారు దొంగ పోలీస్ దంపతులు కలిసి. ఇంకెందుకు వదిలిపెడతాను? దొంగోడి పెళ్లి విజయవంతం. అదిగో అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రేమామిని.